హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టు గారు రచించినటువంటి శ్రీమన్నారాయణ్యంలో ఈరోజు మనం 55వ దశకానికి వచ్చాం. ఇందులో కాళీయమర్దనం అనే అంశాన్ని చూస్తున్నాం. ఈ కాళీయమర్దనం అనే అంశాన్ని ఈ నారాయణ్యంలో 3 దశకాల్లో చెప్పారు నారాయణ భట్టు గారు. మనకు భాగవతంలో ఉండే విషయమే. ఇక ఈ యొక్క దశకంలో చెప్తున్న విషయం ఏంటంటే, కృష్ణ పరమాత్మ వాళ్ళు ఆ అడవిలోకి రావడం, బలరాముడు రాకుండా వాళ్ళే రావడం, వచ్చిన తర్వాత ఈ యొక్క కాళీయుడు ఆ కాళింది మడుగులో వచ్చి చేరి విషాన్ని వెదజల్లడం, దానివల్ల ఆ గోపాలుడు ఆవులు అంతా మరణించిన వాళ్ళని తన అమృత చూపులతోనే బతికించిన తర్వాత ఆయన ఇక ఉపేక్షించకూడదు అని చెప్పేసి ఆ కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నటువంటి ఒక కదంబ వృక్షం పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి నీళ్ళలోకి దూకిన తర్వాత అల్లకల్లం అయిపోతుంది. ఆయన దూకిన వెంటనే అంటే తీరం చుట్టూ నీళ్ళు ఎగిసి పడతాయి సుడులు తిరుగుతూ. ఆ శబ్దానికి ఎందువల్ల అని చెప్పి చూడడానికి ఆ యొక్క కాళీయుడు లోపల ఎక్కడో ఉన్నవాడు బయటకు వస్తాడు. వచ్చి ఎంత భయంకరంగా ఉంటాడో, అనేక తన యొక్క పడగలతో నల్లని కాటుక కొండలాగా ఉంటాడు. వచ్చి నిలబడతాడు. వచ్చి రావడంతో చూసి నన్నే ఈ విధంగా నన్ను డిస్టర్బ్ చేశాడు అన్నట్టుగా, అంటే తనేదో అక్కడ ఉన్నట్టు తనకెంతో విషం ఉంది అనే గర్వంతో, ఆ గర్వంతో విజృంభించి వాడు కృష్ణ పరమాత్మ మీదకే బాగా విషం వెలిగక్కుతాడు. నిప్పులు జరిగే ఆ నిప్పు కణికల లాంటి ఆ విషాన్ని వెదజల్లుతాడు. చల్లినప్పుడు ఒక్కసారి చల్లడమే కాదు, ఆయన కాటు వేస్తాడు. కాటు వేసి మరి ఆయన శరీరాన్ని చుట్టుకుంటాడు. చుట్టుకోగానే కొంతసేపు ఆయన స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోతాడంటే కోల్పోయినట్టు నటిస్తాడు, అంతే కదా, నటిస్తాడు. ఇంత లోపల ఇక్కడ ఈ ఒడ్డునున్నటువంటి ఈ గోపాలుడు ఆవులు అంతా కూడా భయపడిపోతూ పెద్దగా కేకలు పెట్టేస్తారు. కృష్ణ పరమాత్మ కనిపించకపోయేసాడు నీళ్ళల్లో. ఇంతలో అక్కడ కూడా ఆ బృందావనంలో కూడా మిగతా గోపాలులందరికీ దుశ్శకనాలు కనిపిస్తాయి. ఏదో ఆపద రాబోతోంది కృష్ణ పరమాత్మకు అని చెప్పి అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేస్తారు. ఈ కాళింది నదికి వస్తారు. వచ్చేసరికి కృష్ణ పరమాత్మ కనిపించకపోయేసరికి లోపల ఎక్కడో ఆయన చుట్టుకొని ఆ పాము చుట్టుకోండి స్పృహ లేకుండా ఉండి చూసిన తర్వాత వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్తారు. నువ్వే లేకపోతే ఇంకా మా జీవితం ఏముందయ్యా, ఇంకా మా ప్రాణాలు ఎందుకు, మేమే అర్పిస్తామని చెప్పి సిద్ధపడతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అర్థం చేసుకొని ఇంకా వీళ్ళు ఈ సాహసం చేయబోతారని చెప్పి వెంటనే ఆయన దేహాన్ని పెంచేస్తేగానే అది కాస్త ఎగ్గిరి అవతల పడుతుంది ఆ పాము. అప్పుడు ఆ కాళీయుడు ఇంకా ఆయన లేచి పైకి ఎగిరి దాని తల మీద ఎక్కి నృత్యం చేస్తాడు. ఆ నృత్యం చేసేదాకా వర్ణించారు ఇందులో మనకు నారాయణ భట్టు గారు. ఈ దశకంలో ఎలా ఉందో చూద్దాం. మొదటి శ్లోకం నుంచి చూసుకుంటూ పోదాం. దాంతోపాటు ఒక్కొక్క శ్లోకం విషయాన్ని భాగవతంలో ఏం చెప్పారో కూడా చూసుకుంటూ పోదాం. భాగవతంలో మొదటి చెప్పిన విషయం చూద్దాం. భాగవతంలో సర్ప విషంతో కూడినటువంటి ఆ నదిలో నీటిని స్వచ్ఛమైన దానిగా చేస్తాను అని సంకల్పించాడు కృష్ణ పరమాత్మ. సంకల్పించి ఈ విధంగా మనసులో నిశ్చయించుకున్న వాడు శ్రీకృష్ణుడు ఒడ్డున ఉన్న కడిమి చెట్టు మీదకి ఎక్కాడు. అది శ్రీకృష్ణుని అడుగుల స్పర్శను నోచుకోవడానికి తగినంత పుణ్యం గత జన్మలో చేసుకోవచ్చు. అంటే ముందే చెప్పేసరిగా ఒడ్డున ఉన్నవన్నీ మాడిపోయినాయని, కానీ ఆ చెట్టు మాడలేదు. ఆ చెట్టు మాడింది ఎక్కడ, దాని యొక్క ఆకులన్నీ మాడిపోయినాయి, కానీ చెట్టు మాత్రం నిటారుగా ఉంది. ఎందుకట పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటుంది అది. అందువల్ల కృష్ణ పరమాత్మ అడుగు పెట్టడానికి అనుకూలంగా ఉంది అది. అందుకని దాని మీద ఎక్కాట. అది పెద్దవి చిన్నవి అయిన కొమ్మలతో రెమ్మలతో కూడుకుని ఉంది కాబట్టి అటువంటి దాని మీద ఎక్కి ఆయన దూకబోతున్నాడు ఆ యొక్క నీటిలోకి అనే విషయాన్ని భాగవతంలో మొదటి శ్లోకంలో ఉన్న విషయాన్ని అక్కడ చెప్పారు. ఇక్కడ నారాయణ భట్టు గారు ఏం చెప్పారు చూద్దాం. అధవారిణి ఘోరతరం ఫణినం ప్రతివారయితుం కృతధీర్భగవన్ ధృతమారిధతీరగణీపతరుం
విషమారుత శోషిత పర్ణచయం. ఎలా ఉందట అక్కడ అధవారుని ఆ యొక్క నీరు ఘోరతరం, చాలా భయంకరంగా ఉంది. ఫణినం ఆ యొక్క కాళీయుడని ఆ యొక్క సర్పం వల్ల ప్రతివారయుతం, దాన్ని ఎట్టని తరిమి కొట్టాలి ఇక్కడి నుంచి అని ఆయన కృతధీర్ దృఢ నిశ్చయానికి వచ్చాడు. భగవన్ ఏమని పిలుస్తున్నాడు నారాయణ భట్ల గారు? భగవన్, భగము కలవాడు భగవంతుడు. ఎందువల్ల భగవంతుడి మించింది ఆయనకి అన్ని లక్షణాలు ఉంటాయి. ధర్మం ఆయన దగ్గర ఏముంటుంది? యశస్సు, మళ్ళీ జ్ఞానం, వైరాగ్యం, వీర్యం, 6 లక్షణాలు కలవాడే భగవంతుడు. కాబట్టి అలాగా ఐశ్వర్యం, ఈ 6 లక్షణాలు కలవాడు భగవంతుడు. భగము కలవాడు భగవంతుడు. ఆయన మించింది ఇంకేం లేదు అసలు. అటువంటి ఆ భగవంతుడు తన సృష్టిలో ఉండే వాటిలోనే ఇంత అహంకరించిన వాటిని చూచి ఒక్కసారిగా నిశ్చయించుకున్నాడు. ఏమని నిశ్చయించుకున్నాడు? దాన్ని అక్కడిని తరిమేయాలనుకున్నాడు. ఆ యొక్క ఆ సర్పాన్ని, ఆ భయంకర విషంతో ఉన్న దాన్ని తరిమేయాలని నిర్ణయించుకున్నాడు. ధృతం వెంటనే తీరగా ఆ యొక్క ఒడ్డునున్నటువంటి ఆ కాళింది మడుగు యొక్క ఒడ్డునున్నటువంటి నీపతరు, ఆ కదంబ వృక్షం, దాన్ని కడిమి చెట్టు, దాని దగ్గరికి విషమారుత శోషిత పర్ణచయం, ఆ విషం, దాని యొక్క విషం వల్ల ఆ యొక్క ఆకులన్నీ కూడా, పర్ణం అంటే ఆకులన్నీ కూడా ఏమైపోయినాయట? మాడిపోయినాడు పాపం ఆ చెట్టుకి. కానీ భాగవతంలో చెప్పారు ఆ చెట్టు ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుందో అందువల్ల కృష్ణ పరమాత్మ అడుగు పెట్టినందుకు కాళ్ళు మోపేంత భాగ్యం కలిగింది అని చెప్పారు. మనకు కొంచెం వేరే వాటిలో చెప్పే విషయం ఏంటంటే, గరుత్మంతుడు అమృతం తీసుకొచ్చేటప్పుడు ఈ చెట్టు మీద 1 నిమిషం ఉన్నట్టు, దాని ప్రభావం వల్ల ఆ చెట్టుకు మాత్రమే అంతటి భాగ్యం కలిగినట్టుగా చెప్తారు. కాబట్టి ఆ విధంగా ఆ చెట్టు ఉన్నది. ఇంకా మీద చుట్టూ ముందు చెప్పాడుగా, తన ముందు దశకంలో చెప్పింది అదే కదా, చుట్టూ ఉన్న చెట్లన్నీ మాడిపోయాయని చెప్పాడు. పైన ఎగిరే పక్షులన్నీ కూడా చచ్చి కింద పడ్డాయని చెప్పాడు. అవన్నీ వర్ణించి ఇప్పుడు మళ్ళీ కడిమి చెట్టు ఎక్కడ వచ్చింది అనుమానం వస్తుంది మనకి. కానీ ఆ చెట్టుకు కూడా ఆకులన్నీ మాడిపోయినాయి, అది మాత్రమే ఆ ఒడ్డునున్నది. దాని మీదకి ఎక్కాడు కృష్ణ పరమాత్మ. అధిరుహ్య పదాంబురుహేణ చతం నవ పల్లవతుల్య మనోజ్ఞ రుచ హ్రదవారిణి దూరతరం న్యపతః పరిఘూర్ణిత ఘోర తరంగగణే. అధిరుహ్య ఎక్కేశాడు. పదాంబురేహేణ చతం, పద్మముల వంటి పాదాలు, అంతేనా? నవపల్లవతుల్య, చిగురుటాకుల వంటి పాదాలు. అదిగాక మనోజ్ఞ రుచ, మనోహరమైన కాంతితో ఉన్నాయి ఆ పాదాలు. బుజ్జి పాదాలు ఎలా ఉన్నాయట? అవి చాలా మనోహరంగా ఉన్నాయి, చూడముచ్చటగా ఉన్నాయి. అందరు చూడంగానే నమస్కరించాలనిపించే రకంగా ఉన్నాయి. అంతేకాకుండా తేత చిగురుటాకుల్లాగా ఉన్నాయి. మళ్ళీ పద్మముల వంటి పాదాలు, అటువంటి పాదాలతో అధిరుహ్య ఎక్కాడు ఆ చెట్టుని. ఎక్కి హ్రదవారిని, ఆ లోతుగా ఉండేటువంటి ఆ మడుగులోకి దూరతరం న్యపతః, పై నుంచి ఎగ్గిరి దూకేశాడు. దూకితే పరిఘూర్ణిత ఘోర తరంగగణే. ఎలా ఉందట ఆ మడుగు? పరిఘూర్ణిత, ఉధృతంగా ప్రవహిస్తోంది. ఘోర తరంగగణే, తరంగాలు, ఆ అలలు వచ్చి ఎగ్గిసి పడుతున్నాయట. అలల సమూహం అంతా కూడా అలా ఉందట. అలాంటి దాంట్లోకి ఎగ్గిరి దూకాట ఆ కృష్ణ పరమాత్మ. దూకిన తర్వాత ఏమైందో తర్వాత చెప్తారు. భువనత్రయ భార భృతో భవతో గురు భార వికంపి విజృంభిజలా పరిమజ్జయతి స్మద్దనుశతకం తటిని ఝటితి స్ఫుట ఘోషవతి. ఎలా ఉండట అక్కడ ఆ భాగవతం నేను చెప్పారు, చూసేద్దాం. శ్రీకృష్ణుడి నడుము మీదకి బట్ట బిగించేసాట, కట్టుకున్నట. నెమలి పించాన్ని జుట్టు ముడిలో ధరించి బంధించి ఉత్సాహంతో జబ్బలు చరుస్తూ 2 పాదాలు కూడా తీసి ఆ కడిమి చెట్టు కొన భాగం మీద మడుగు పైకెక్కి అందులోంచి ఆ అడుగులోకి ఎగ్గిరి దూకాడు. ఆ అదురుపాటుకు 4 దిక్కులు పిక్కటిల్లాయి. మడుగులో గుబగుబా ధ్వనులు హోరెత్తిచ్చాయి, హెచ్చైపోయినాయి.
మహాప్రతాపం అంటే శ్రీకృష్ణుడు దూకగానే ఆ వేగానికి ఆ మడుగు కలతబడిపోయింది అది చెప్పారు. ఇక్కడ ఈయన కూడా అదే మాట చెప్తున్నారు. ఏమైందిట, విషమయమైన తరంగాల చేతను కుత ఉడికే నీటి బిందువుల చేతను నీటి బుడగల చేతను భయాన్ని కలిగిస్తూ కల్లోలమై పొంగుతూ 400 మూరల మేర వ్యాపించింది ఆ నీరు. ఆయన ఎప్పుడైతే పై నుంచి పడ్డాడో ఆ దాంట్లో ఆ మడుగులో ఉండే నీళ్ళంతా కూడా 400 మూరల మేర వ్యాపించిందట. అది భాగవతం చెప్తున్న విషయం. మరి నారాయణ భట్టు గారు ఏం చెప్తున్నారు, భువనత్రయ భార భృతో భవతో. ఎలాంటి వాడు ఆయన ఉండే వయసు ఏమో 6 ఏళ్ల వయసు. 6 ఏళ్ల వయసు వాడు పిల్లవాడు దూకితే ఎలా ఉంటుంది? ఏమన్నా పెద్ద మార్పు వస్తుందా? నీటిలో ఏం రాదు కదా. కానీ ఎలా ఉందట, ఎందువల్ల మార్పు వస్తుందట అని చెప్తున్నాడు. భువనత్రయ, ముల్లోకాలు నీ పొట్టలో పెట్టుకోన్నావయ్యా మహానుభావ. ఏవి పాతాళలోకం, స్వర్గలోకం, భూలోకం, 3 లోకాలు కూడా తన పొట్టలో భరిస్తున్నాడు ఆయన. కాబట్టి భారభృతో భవతో, స్వామి నువ్వు భరిస్తున్నావు. అందువల్ల గురు భార వికంపి, ఆ పొట్టలో ఉన్న 14 లోకాలతో కలిసి కూర్చొని ఎగ్గి దూకావు కాబట్టి అంత కంపనం వచ్చిందిట ఆ నీటిలో, ఆ మడుగులో. విజృంభిజల, జలం అంతా విజృంభించిపోయిందట. ఇంకా పరిమజ్జయతి స్మద్ధనుస్యతకం అని కూడా చెప్తున్నాడు. ఆ నీరంతా తీరానికి ఎగిరి పడిందట, ఎసజల్లబడిందట. ఎలా పడిందట? ధనుస్శతకం అని చెప్పాడు ఆయన. ధనుస్శతకం అంటే ధనుస్సుల దూరం, 100 ధనుస్సుల శతకం అంటే 100 ధనుస్సుల దూరం పడిందట. అంటే 100 గజాల దూరం పడిందట నీరని చెప్పారు ఆయన. అక్కడేమో మనకి 400 మూరల దూరం పడింది అక్కడ చెప్పారు. ఇక్కడ ఈయన కూడా గజాల దూరం చెప్పారు. అక్కడ పడిన తర్వాత తటిని ఝటితి, ఆ యొక్క తీరం వెంబడి ఝటితి వెంటనే పడింది. స్ఫుట ఘోషవతి, ఉప్పొంగి పెద్ద శబ్దం చేస్తూ పడిందట ఆ నీరు. అంతే కదా, మనం కూడా ఒక చేతన వేస్తే ఆ నీరు తబ్బని శబ్దం అవుతుంది. అలాగే ఆయన పడిన ఆ వేగానికి, అక్కడ పడిన దృశ్యానికి నీరంతా పైకి వెదజల్లబడి పెద్ద శబ్దం చేస్తూ విజృంభిస్తూ పడిందట ఆ నీరు. అలా వర్ణిస్తున్నారు. అధదిక్షు విదిక్షు పరిక్షుభితః భ్రమితోదరవారి నినాదభరైః ఉదకాదుదగాదురగాధిపతిః త్వదుపాంతమసాంతరుషాంధమనా. ఇంకా ఎలా ఉందట అక్కడ భాగవతం చెప్పచ్చుదాం. పూర్వము మత్స్యావతారాన్ని ఎత్తి సముద్రంలో బాగా ఈదిన అనుభవం ఉందట ఆ కృష్ణ పరమాత్మకి ఉన్నవాడు కనుక శ్రీకృష్ణుడు ఆ మడుగులో పెద్ద పెద్ద అలలు పైకి లేచేటట్టుగా నదిని కలిచి వేసేసాట. అటు ఇటు భయంకరంగా ఈదాడట. దానితో కాళీన మనసులో కోపాగ్ని జ్వాలలు ఎగజిమ్మాయట వాడికి. ఈయన ఈద కొడుతుంటే వాడికి కోపం వచ్చేసింది. వచ్చి వీడు చిన్న పిల్లవాడు, పైగా ఒంటరివాడు, ఇటువంటి వాడు అయి ఉండి నా మడుగులో క్షోభింపజేశాడు. నేను ఈ మడుగు లోపల ఉన్నా అనే సంగతి వీనికి తెలిసి ఉండదు. నాకు కోపం వచ్చిందంటే ఎంత తీవ్రంగా ఉంటుందో లోకాన్ని తెలియజేయడానికి ఇదే అదను. నా క్రోధాగ్ని జ్వాలలతో ఇతన్ని బూర్ద చేసి వీని ప్రాణాలు తీస్తాను అని వాడు అనుకున్నట. ఎవరు? ఆ యొక్క కాళీయుడు. ఎలాంటి ఆలోచన చేస్తున్నాడో వాడు, అంటే ఎంత అల్పంగా ఆలోచిస్తున్నాడో ఆ కృష్ణ పరమాత్మ యొక్క బలం తెలియక. ఈ విధంగా ఆలోచించిన కాళీయుడు సర్ప సైన్యంతో కలిసి విషాగ్ని జ్వాల కాంతులు అంతటా వ్యాపిస్తూ ఉండగా వేగంగా వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి కాటు వేశాడు. అది వాడు చేసిన పని. మరి ఇక్కడ నారాయణ భట్టు గారు చెప్తారు. అదదిక్షు విదిక్షు పరిక్షుభితః, అంత ఎత్తు నుంచి దూకంగానే దిక్షు అన్ని దిక్కులకి, విదిక్షు అన్ని మూలకి, 4 మూలకి 4 దిక్కులకి, పరిక్షుభితః నీరంతా కూడా చెల్లా చెదరై పడిపోయింది దిక్కుల్లో. భ్రమితోదరవారి నినాద భరై, పెద్ద నీటిలో అంతా భ్రమిత సుడిగాలి తిరిగినట్టు తిరుగుతూ
ఆ నీరు ఒక్కసారిగా ఏమైందట, ఆ నీటి కెరటాలంతా పైకి లేచి ఎగిసి పడుతూ నినాదబరే పెద్ద శబ్దం అల్లకల్లం తయారైంది ఆ నీటిలో. అప్పుడు ఉదగాదురగాధిపతి, అప్పుడు లోపల ఎక్కడో పడుకున్నవాడు ఆ కాళీయుడు, ఆ ఉరగాధిపతి, ఆ పాములకు అధిపతి అంటే వాడు పైకి లేచి వచ్చాడు. వచ్చి ఉదుపాంత మశాంత రుషాంధమనాహ, అంధమనాహ, అహంకారంతో కళ్ళు మూసుకోపోయినట్టు వాడికి అంధకారం వచ్చేసింది. వచ్చి అటువంటి మనసుతో వాడు ఈయన చంపాలనే ఉద్దేశంతో ఆ పైకి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆయన కళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డాడు ఆ కాళీయుడు అని నారాయణ భట్టిగా చెప్తారు. ఫణశృంగ సహస్ర వినిసృమరా జలదగ్ని కణోగ్ర విషాంబుద్ధరం పురతః పణినం సమలోకయదా బహుశృంగిణ మంజన శైలమివ. అక్కడేం చెప్తున్నారు చూద్దాం. భాగవతులు చెప్తున్న విషయం, విషాగ్ని జ్వాల కాంతులు అంతటా వ్యాపిస్తూ ఉండగా వేగంగా వెళ్లి శ్రీకృష్ణుడిని కాటు వేశాడు వాడు. ఆ శ్రీకృష్ణుడు నీలమేఘంలా ఉన్నాడు. జంకు గొంకు లేకుండా ఆ మడుగు నీళ్లలో స్వేచ్ఛగా విహరిస్తున్నాడు. ధైర్య గాంభీర్యాలు గుణాలు కలిగి ఉన్నాడు. బంగారు రంగు గల పట్టు వస్త్రాన్ని కట్టుకుని ఉన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. సర్పరాజైనటువంటి ఆ కాళీయుడు శ్రీకృష్ణుని కాటువేసి అంతటితో ఊరుకోకుండా తన నోటి నుండి విషపు మంటలు వెలిగక్కుతూ తన పొడవైన శరీరంతో శ్రీకృష్ణుడిని గట్టిగా పెనవేసుకున్నాడు. అంటే చుట్టేశాడు, శరీరం అంతా చుట్టుకున్నాడు. అది చెప్తే ఇక్కడ చెప్తున్నారు. ప్రాణశృంగ, ఆ యొక్క పాణి తలలు పడగలున్నట్టు ఆ కాళీయుడు సహస్రం, వాడికి అనేక తలలున్నట్ట. అనేక తలల్లో వినిసృమర జ్వరదగ్ని కణోగ్ర విషాంబుదరం, వాడు ఏం చేశాడట, ఆ పడగలంలోంచి తన నోట్లో నుంచి మండుతున్న అగ్ని కణాలని విషజ్వాలల్ని వెదజల్లాడు. వాడు అడిగెక్కేశాడు. ఇంకా ఫణినం సమలోకయధ, వచ్చి అలాంటి వాడిని కృష్ణ పరమాత్మ ఆయన ఎదురుగా రాగానే దర్శించాడు. పురతః, తన ముందు వచ్చినటువంటి అటువంటి ఆ కాళీయుడిని చూచాట. విషం కక్కుతున్నటువంటి ఆ భయంకరమైన రూపంతో ఉంది. అగ్నిని వెదజల్లుతున్నటువంటి అతన్ని, విషపు జ్వాలలను వెదజల్లుతున్న అతన్ని కృష్ణ పరమాత్మ చూశాడు. సమలోకయధ, చూచితే కదా స్వామి, ఈయన స్తోత్రం చేసిన నారాయణ భట్టు గారు. బహు శృంగిన మంజన శైలమివా, ఎలా ఉన్నట్టు వాడు అనేక శిఖరాలు కలిగినటువంటి నల్లని కాటుక కొండలాగా ఉన్నట్ట. అంజనమివ, అంజన శైల, అంజన కాటుక కొండలాగా ఉన్నట్ట. అంత నల్లగా ఉన్నట, అంత భయంకరంగా ఉన్నట. అనేక శిఖరాలు కలిగినటువంటి, అంటే మనకి కొండల శిఖరాలు ఎలా ఉంటాయో అలాగ శిఖరాలు కలిగిన పడగలతో వాడు, అనేక పడగలతో వాడు నల్లని కాటుక కొండలాగా వచ్చి నిలబడ్డాట ఆయన ముందు. ఆయన అటువంటి వాణ్ణి, నోట్లోంచి విషం కక్కుతున్న వాణ్ణి దర్శించాట ఆ కృష్ణ పరమాత్మ. దర్శించావు కదా స్వామి అంటున్నారు. జడదక్షి పరిక్షరదుగ్ర విష శ్వసనోష్మ భరస్స మహాభుజగః పరిదస్య భవంతమనంత బలం సమవేష్ట యదస్ఫుట చేష్ట మహో. చాలా బాగా చెప్తున్నారు నారాయణ భట్టు గారు. దాని యొక్క ఎలా ఉంది అది విషయాన్ని భాగవతం నుంచి చూద్దాం. వాడు ఏం చేశాట, శ్రీకృష్ణుని కాటు వేసి ఆయనకి అందరితో ఊరుకోకుండా తన నోటి నుండి విషపు వాటలు వెళ్ళగక్కుతూ పొడవైన తన శరీరంతో ఆ కృష్ణ పరమాత్మ ఒళ్ళంతా చుట్టుకున్నాట. వాడు చుట్టుకుంటే ఈ రీతిగా శ్రీకృష్ణుడు కాళీ సర్పం చేత బంధింపబడి కాళ్ళు చేతులు ఆడినందువల్ల కదలక మెదలిక లేకుండా ఉండడం చూశారు గొల్ల పిల్లలు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. జలదక్షి, వాడి కళ్ళల్లో నుంచి పరిక్షర దుగ్ర విష, ఆ విష జ్వాలలు కళ్ళల్లోంచి నిప్పులు చెరుగుతున్నాడు వాడు ఉంటే, శ్వసనోష్మ భరహ, బుసలు కొడుతూ వాడు ఉచ్ఛ్వాస నిశ్వాసంతో బుస కొడుతూ ముందుకు వచ్చాడు. వచ్చి భుజగ, ఆ పెద్ద కాళీయుడు అంత పెద్ద శరీరంతో, ఆ కొండ వంటి శరీరంతో వాడు వచ్చి ఆ విష జ్వాలలు వెళ్ళగక్కుతూ ఆ కృష్ణ పర్వతం మీదకి వచ్చి పరిదస్య, ఆయన కాటు వేసాడు.
ఎట్లాంటి వాళ్ళని కాటేసేట, భవంత మనంత బలం. స్వామి పాపం నువ్వు ఎటువంటి వాడో తెలియదు ఆ యొక్క కాళీయుడికి. నువ్వే ఆదిశేషుడివి, అంశవి. నీ అంశతో ఉన్నవాడి ఆదిశేషుడు, వాళ్ళే సర్పరాజు ఆయన. అలాంటి ఆదిశేషుడి యొక్క విషయాన్నే నీలో కలిగిన వాడివి అని తెలియక, అనంత బలం ఉన్నవాడని తెలియక వాడు వచ్చి నిన్ను కాటివేశాడు, అంతేనా? సమవేష్ట యదస్ఫుట చేష్ట. చుట్టుకున్నట, చుట్టుకున్నట. ఆయన శరీరం అంతా చుట్టుకోగానే ఈయన ఆ చేష్ట కథలు లేకుండా అయిపోయాడు. అహో, ఏం ఆశ్చర్యమయ్యా ఇది! ఇది ఎక్కడ ఆశ్చర్యం? నీలోనే సమస్త విషయం ఉంది ఆదిశేషుడి రూపంలో. అలాంటి నువ్వు వాళ్ళ సర్పణ జాతిలో ఉండే ఒక అల్పుడు నిన్ను కాటు వేస్తే అది నీకేమన్నా అవుతుందా? అసలు నీ అనంత బలం ఉంది, ఆ బలం ఎంత, ఆ విషయం ఎంత! కానీ అహో, ఏం ఆశ్చర్యం అయ్యా ఇది! చేష్టలుడికి కూర్చున్నావా? ఏం చూపిస్తున్నావు? నీ యొక్క మాయా విలాసం, నీ యొక్క లీల. అంటే తను నటిస్తున్నాడు. ఏం చేస్తుంది? వాడు ఎన్ని కాటేస్తున్నా వాడికి ఆయనకేం కాదు కదా. కానీ ఆయన చేష్టలు ఉడికిన వాళ్ళలాగా గమ్మునున్నాడు. అంటే చూస్తున్నాడు ఎలా వాడి పరిస్థితి అని చెప్పేసి. అది అవిలోక్య భవంత మధాకులితే తటగామిని బాలక ధేనుగణే వ్రజగేహతలేప్య నిమిత్తస్యతం సముదీక్ష గతాయమునాం పశుపా. పాపం అక్కడ ఆ గోకులంలో ఉండే పరిస్థితి ఎలా ఉంది చెప్తున్నారు. ఈ రీతిగా శ్రీకృష్ణుడు కాళీయ స్పర్శ సర్పం చేత బంధింపబడి కాళ్ళు చేతులు ఆడనందువల్ల కదలక మెదలక లేకుండా ఉండడం చూశారు గొల్ల పిల్లలు. అతడు తమకు ప్రాణ స్నేహితుడు. అతని మహిమలు వారికి తెలియవు. తమ సంపదలు, భార్యలు, కోరికలు, మనసులు అన్నింటినీ శ్రీకృష్ణుని సమర్పించి సర్వస్వం శ్రీకృష్ణుడే నమ్మిన వారు కావున అదిగో ఆ పాము మన కృష్ణుని కరిచింది. అంతటితో వదిలిపెట్టకుండా పొగురుపో తనతో అతని శరీరం అంతా చుట్టుకుని కదలకుండా బంధించి వేసింది. ఇంక ఇప్పుడు ఏమి చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? దీన్ని లొంగదీయగల సమర్థుడెవరు? ఏమిటి ఉపాయం అని గొల్ల పిల్లలంతా చోకంతో బొబ్బలు పెడుతూ నేల మీద పడి ఏడవడం మొదలుపెట్టారు. పాపం శ్రీకృష్ణుని కాళీయ సర్పం కరవడం చూసిన ఆవులు, ఎద్దులు, దూడలు అన్ని దుఃఖంతో మేతమేయకుండా అంబారావం చేస్తూ పెద్దగా అరుస్తున్నాడు. అవి కూడా పోయమ్మ ఏంది అంతకుముందేగా ఆయన బతికిచ్చాడు వాడన్నిటినీ. అవి కృతజ్ఞత చూపించి ఆయన చుట్టూ ప్రదర్శన చేసాయి. ఒక్కసారిగా ఆయన పడిపోవడం చూడంగానే అవి కూడా ఒడ్డును చేరి కేకలు పెట్టడం మొదలుపెట్టాయి. భూమి కంపించింది. ఆకాశం నుండి ఉల్కలు రాలుతున్నాయి. గొల్లపల్లెల్లో ఉండే ఆడవారికి కుడి కన్నులు, మగవారికి ఎడమ కన్నులు అదిరాయి. అశుభాన్ని సూచించాయి. వాళ్ళకి అన్ని అశుభాలు అంటే అపశకునాలు కనిపిస్తున్నాడు. పాపం గొల్లపల్లెల్లో ఉన్న నందుడు, యశోద మొదలైన గొల్లవారు, ఆడవారు, మగవారు అందరూ ఆ దుశ్శకునాలు చూచి భయపడిపోయారు. శ్రీకృష్ణుని సామర్థ్యం తెలియక గొల్ల పిల్లలు ఆవుల మందలతో కలిసి ఉన్న శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఆపదల్లో చిక్కున్నాడేమో అని ఆరాటపడ్డారు. మిక్కిలి ప్రేమతో పిన్న, పెద్ద, అన్న తేడా లేకుండా అందరు పెద్ద పెట్టిన ఆక్రందన చేస్తూ గొల్లపల్లి నుండి బయలుదేరారు. ఈ విధంగా గొల్లపల్లిని వారంతా శ్రీకృష్ణుని శక్తి తెలియక అజ్ఞానంతో అతని జాడ తెలుసుకోవడం కోసం వెళుతూ ఉంటే అతని శక్తి సామర్థ్యాలు తెలిసిన వాడిన బలరాముడు వారిని ఆపు చేయలేదు. పైగా పకపక నవ్వుకుంటూ వారిని గమనిస్తూ ఊరుకున్నారు. అంటే వాళ్ళు తెలుసుకుంటారులే, ఎంత చెప్పినా వినరు కదా, బాధలు ఎక్కువ ఉన్నవాళ్ళు వినరు కాబట్టి తనలో తను నవ్వుకున్నాడు. బలరాముడు, నందుడు మొదలైన గొల్లలు అడవిదారులో శ్రీకృష్ణుని వెతుకుతూ వెళ్తున్నారు. ఆవులను కాచే గోపబాలుల అడుగుజాడలు, ఆవుల అడుగుజాడలు, ఆ మధ్యలో శ్రీకృష్ణుని యొక్క అడుగుజాడలు కనపడుతున్నాయి. వాటి అడుగుల జాడల్లో ఉత్తమ సాముద్రిక చిహ్నాలు కనిపించాయి. యవరేఖ, అంకుశరేఖ, హలరేఖ, కమలరేఖ, కులిసరేఖ, చక్రరేఖ, చేపరేఖ, ధ్వజరేఖ మొదలైన రేఖలు ఎవరికి ఉన్నాయి? ఆ రేఖలన్నీ కృష్ణ పరమాత్మ పాదాలకు ఉన్నాయి. అవన్నీ దర్శించారు వాళ్ళు. ఆ అడవికి దారికి ఆభరణాలుగా అందంగా ఉన్నాయి. ఆ జాడలు వెంబడి వారు దారి తప్పకుండా వెళ్లి కాళీయుని భయం వల్ల అక్కడికి వెళ్ళడానికి అందరూ భయపడే కాళింది నది ఒడ్డుకు చేరారు. వాళ్ళు వచ్చారు. ఏటి నడుమ ఎవరికి లొంగని బలంగల కాళీయుడు
కరవడం చేత చేష్టలు ఉడికి ఆ పాము శరీరమంతా చుట్టుకున్నందువల్ల సొమ్మసిల్లి పడి ఉన్న శ్రీకృష్ణుని చూచి ఒడ్డున నిలబడి దుఃఖం ఆపుకోలేక కృష్ణ కృష్ణ అని ఎలుగెత్తి విలపిస్తూ తమ దురదృష్టాన్ని తిట్టుకుంటున్నారు. వాళ్ళు ఎంత దుస్థితి వచ్చేసిందో వాళ్ళకి. కృష్ణుని తోటి వారిన గొల్ల పిల్లలంతా మేతలు మాని రెప్పవేయకుండా దుఃఖంతో శ్రీకృష్ణుని చూస్తున్న ఆవు దూడలు అన్ని కూడా గొల్లపల్లి అడవికి వచ్చిన వారన్నమాట. ఈ సన్నివేశమంతా చూసిన గోపికలు యశోదను కౌగిలించుకొని శ్రీకృష్ణుని చేష్టలు తలుచుకొని ఈ విధంగా విలపిస్తున్నారు. అనేక రకాలుగా విలపిస్తున్నారు వాళ్ళంతా. ఇక్కడ మనకి నారాయణ భట్టు కూడా అదే చెప్పారు. అవిలోక్య చూశారు, భవంతం అధాకులితే, ఎప్పుడైతే ఆయన పడిపోయి చేష్టలుడికి ఉన్నాడో ఆ దృశ్యాన్ని గోపాలకులంతా చూశారు. చూసింగానే తటగామిని ఆ యొక్క ఒడ్డును చేరి బాలక ధేనుగణే, బాలుడు ఆ యొక్క ఆవుల యొక్క సమూహం అంతా కూడా చేరి అందరు చుట్టూ చేరిపోయారు. అంబారావం చేస్తున్న ఆవులు, దూడలు, ఆంబోతులు. ఈ యొక్క గోపాలు కూడా పెద్దగా అరుస్తున్నారు. గేహత లేప్య నిమిత్త శతం సముదీక్ష, వాళ్ళకి అనేక అపశకునాలు కనిపించాయి ఆ బృందావనంలో ఉండే మిగతా వాళ్ళ జనాలకు అందరికి. అందున సముదీక్ష గత యమునాం పశుపాహ, అక్కడి నుంచి ఆ నందుడు మొదలైన బలరాముడు అందరు కలిసి ఈ యొక్క యమునా నది దగ్గరికి వచ్చేసారు, ఈ మడుగు దగ్గరికి వచ్చేసారు. ఎందువల్ల వాళ్ళకి అనేక అపశకనాలు తోచాయి. ఏం ప్రమాదం ముంచుకొచ్చిందని చెప్పేసి అందరు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేసారు. అదే మనకు భాగవతంలో అంత చక్కగా వివరించారు. దారిలో అంతా ఆయన అడుగుజాడను చూసుకుంటూ, ఆ గోపాల అడుగుజాడలు చూసుకుంటూ వాళ్ళు ఏ దారిని వెళ్ళారో ఆ దారికి వచ్చేసారు. ఆవుల యొక్క అడుగుజాడను బట్టి కనుక్కొని వచ్చేసారని చెప్పారు. అపశకునాలు కూడా చెప్పారు. ఉల్కాపాతాలు కూడా మగవాళ్ళకైతే ఎడమ భుజం, మా ఆడవాళ్ళకైతే కుడి భుజం అదిరిందని, ఇవంతా శకునాలు కూడా చెప్పారు భాగవతంలో. అదే విషయాన్ని ఇక్కడ మనకి నారాయణ భట్టు గారు కూడా చెప్పేశారు. కాబట్టి వ్రజగేహత లేప్య నిమిత్త శతం, అనేక అపశకునాలు చూసుకొని వాళ్ళు భయపడి ఆ యొక్క జాడలు బట్టి వచ్చేసారు అక్కడికి. అఖిలేషు విభో భవదీయ దశాం అవలోక్య జిహాసు జీవ భరం ఫణిబంధనమాసు విముచ్య జవాత్ ఉదగమ్యతః సజుషా భవతా. అక్కడ ఏం చెప్తున్నా చూద్దాం. మేము నీకు ఎదురుగా వస్తే నువ్వు మాకు ఎదురు వచ్చేవాడు. వాళ్ళంతా అనుకుంటున్నారు, పాపం అంటున్నారు కృష్ణ పరమాత్మ ఆయన కదలకుండా మెదలకుండా అసలుకి. ఈ వేళ మేము వచ్చినా నువ్వెందుకు ఎదురు రావడం లేదు? మేము నీ కేసి చూస్తే చాలు, నువ్వు దయతో మా వైపు చూచేవాడివి. నేడు మేము నిన్ను చూస్తున్నా కూడా నీవు మా చేసి చూడడం లేదు. మేము కృష్ణ అని పిలిస్తే చాలు ఓ అని వెంటనే గట్టిగా ఉత్సాహంతో బదులు పలికేవాడు. నేడు మేము ఎంత పిలిచినా నువ్వు తెలియనట్టు ఉన్నావు. ఎందుకు? మేము నేను తలుచుకుంటే చాలు మమ్మల్ని గురించి తలిచేవాడవు నీవు. ఈనాడు ఆ ఆలోచనే నీకు రావడం లేదు ఎందుకు అని గోపికలు భక్తితో పరవశించిన భక్తురాళ్ల వల్లే పలికి ఒళ్ళు మర్చిపోయారు. అంటే అంత గొప్పగా ఏడుస్తున్నారు. అప్పుడు నందుడు, యశోద మొదలైన గొల్లవారంతా అధికమైన శోకంతో శ్రీకృష్ణుని చూచి ఈ విధంగా అన్నారు. తామర పువ్వుల వంటి కన్నుల గల ఓ శ్రీకృష్ణ, విషాన్ని రొమ్ముల్లో దాచుకుని వచ్చిన ఆ దుష్ట రాక్షసి అయిన ఆ పూతను ఇచ్చిన పాలు త్రాగి అరగించుకొని అద్భుతమైన శక్తి కలిగిన వాడివే. అటువంటి నువ్వేమిటి ఈ రోజు ఈ పాము విషం ఎక్కిందంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది అని ఆ యశోద నందుడు అంటున్నారు. అంటే ఆ పూతన యొక్క విషయాన్ని ఆయన గుడ్డ కూడా తాగినవాడు కదా, అటువంటి వాడు ఈ రోజు ఎందుకు ఇట్ అయిపోయినాడు? అయ్యో బిడ్డ, భయంకరమైన ఆ సర్పం కోపంతో నిన్ను కలుస్తూ ఉంటే ఎంతగా వణికిపోయావో, నీ దౌర్భాగ్యాన్ని ఎంతగా తిట్టుకున్నావో, మమ్మల్ని తలుచుకున్నావో, ఎంతగా పలవరించిపోయి ఉంటావో అని అనుకుంటున్నారు. ఈ పాము మమ్మల్ని కరవకుండా నిన్నెందుకు కలిసింది? నీవు క్షేమంగా ఉంటే మాకు ఏ ఆపదలు రాకుండా కాపాడుతావు కదా నాయనా. నీకు ఆపద కలిగితే నిన్ను మేము రక్షించగలమా నాయనా అని వాళ్ళంతా అంటున్నారు. అంత గొప్పగా, ఎంత పారవస్యమో, ఆ భక్తి భావం ఎంత బాగుంది వాళ్ళకి. అదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు నారాయణ. కృష్ణ, ఈవేళ ఎప్పటిలాగా మమ్మల్ని గౌరవంగా ఎందుకు చూడవు? స్నేహితులతో ఏకాంతంగా ఎందుకు మాట్లాడవు? చెవులకు ఇంపుగా కాళ్ల గజ్జలు మోగే విధంగా తల్లుల ఎదుటకు వచ్చి ఎందుకు నాట్యం చేయవు?
గొల్లపడుచులతో పరిహాస ప్రసంగాలు ఎందుకు చేయవు? ఇవంతా భాగవతంలో చెప్తున్న విషయాలు. తండ్రి కృష్ణ, నువ్వు ఈ విధంగా పాముకు చిక్కిపోయావే, ఇంకా మా చెవులు సఫలమయ్యేలా మాతో ఎవరు మాట్లాడతారు? మా కాళ్ళు చేతులు ధన్యములయ్యే విధంగా ఎత్తుకోమని మా పైకి ఎవరు ఎగబాకుతారు? మా కళ్ళు చల్లగా ఎవరు చిరునవ్వులు చిందిస్తారు? నోటికింపుగా మా చేత మంచి పాటలు ఎవరు పాడిస్తారు? వీటిపైన మా ఆలన పాలన చూచేవారెవరు? నీయందే మా మనసులు లగ్నమైపోయాయి, నిన్ను విడిచి వెళ్ళలేము. ఇక మాకు ఇళ్ళు వాకిళ్ళు అక్కర్లేదు. నువ్వు ఎక్కడ ఉంటే అదే మా ప్రపంచం. నువ్వు లేని ఈ ప్రపంచం మాకెందుకు అని వాళ్ళు అనేశారు. ఎంత మాట అసలు! ఈ విధంగా నందాదులైన గొల్లవారంతా ఒకరినొకరు పట్టుకుని దుఃఖిస్తున్నారు. కృష్ణుణ్ణి విడిచి బతకలేక దుఃఖంతో కాలిపోతూ అతనితో పాటే మనం కూడా మడుగులో పడి ప్రాణాలు విడిచి పట్టేద్దామని మడుగులో దూకడానికి సిద్ధమయ్యారు. భగవంతుని అంశావతారమైన వాడు, శ్రీకృష్ణ శక్తి సామర్థ్యం తెలిసిన వాడైన బలరాముడు వారిని ఆపి, ముందు ముందు ఏమి జరగబోతుందో తెలుసుకోండి కనుక ధైర్యం విడిచిపెట్టండి, ధైర్యం తెచ్చుకోండి, ఆ ధైర్యాన్ని వదిలేయండి, ఓర్చుకోండి, వేచి చూడండి అని వాళ్ళందరికీ సలహా ఇచ్చాడు. అదే విషయమే ఇక్కడ మనకు నారాయణ భట్టు గారు చెప్తున్నారు. అఖిలేషు అందరూ, ఆ గోపాలుడు, ఆ బృందావనం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కలిసి, విభో విశ్వమంతా వ్యాపించిన వాడా, భవదీయ దేశం, నీ యొక్క దిశ ఇట్లాంటి అవస్థ ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు అందరూ అవస్థలు పడుతుంటే వాళ్ళని రక్షించే వాడివి, ఈ రోజు నువ్వు కదలక మెదలక పడిపోయి ఒక పాము నిన్ను ఒళ్ళంతా చుట్టుకొని ఉంటే స్పృహద పడిపోయినావు, ఇదేంటిది? అటువంటి దృశ్యాన్ని అవలోక్య చూసి జిహాసుషు జీవభరం, ఇక మాకెందుకు ఈ దేహం, మేమెందుకు బతకాలి నువ్వే లేనప్పుడు అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రాణాలు వదలడానికి సిద్ధపడ్డారు. ఫణిబంధనమాసు విముచ్చజవాత్, వెంటనే చూశాడు కృష్ణ పరమాత్మ. ఓహో, వీళ్ళందరూ ఇలా అయిపోయారా, ఆలోచనలు ఇట్లా వచ్చాయి వీళ్ళకని చెప్పేసి వాళ్ళ మీద దయతో వెంటనే తన దేహాన్ని పెద్దదిగా పెంచేశాడు. పెంచిన దెబ్బకు ఆ పాము అవతల పడింది. విముచ్య, దాని యొక్క చుట్టూలోంచి విముక్తుడైపోయాడు. ఉదగమ్యతహాసజుషా భవత, వెంటనే చిరునవ్వులు చిందిస్తూ ఎగిరి దాని పడగ మీద ఎక్కేశాడు. ఏదైతే పట్టుకొని తను చుట్టిందో దాని పడగ మీద ఎగిరి దూకేశాడు. అదే మనకి చెప్తున్నారు. గొల్లపల్లిలో ఉండే గొల్లలందరూ తమ ఆలుబిడ్డలతో వచ్చి తన కోసం పిలిపించడం చూచి శ్రీకృష్ణుడు ఏమీ చేతకాని సామాన్య మానవుని వలె 2 గడియలు సమయం మాత్రం ఊరుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. కాళీయని చుట్టలు విడిపోయాయి. పాము శరీరం బాగా వేడెక్కిపోయింది. దానితో కరవడం మానేశాడు. అలసిపోయాడు. పెద్దగా నిట్టూర్పులు విడుస్తూ పడగలు పైకెత్తాడు. ముక్కుల నుండి విషం చిమ్ముతూ ఏమీ చెయ్యలేక కృష్ణుణ్ణి విడిచి దూరంగా నిలబడ్డాడు. పగచూరిన కట్టెలాగా కాంతిని కోల్పోయాడు. మహాపరాక్రమంతుడి ఆ శ్రీకృష్ణుడు జంకు గొంకు లేకుండా ఆ పాము పడగల మీద చేత్తో ఒక్క సరుపు జరిచాడు. గరుత్మంతుని వలె ఆ పాము 2 దౌడులు చిక్కబట్టి కళ్ళ నుండి విషాగ్నులు బయటకు ప్రసరిస్తూ ఉండగా దాన్ని పైకెత్తి గిర్ర 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 త్రిప్పి విసిరివేశాడు. ఆ భయంకర సర్పం యొక్క గర్వం చాలా బాగా అణిగిపోయింది. శ్రీకృష్ణుడు ప్రసిద్ధ నర్తకుడి వలె కాళీని పెద్ద పెద్ద పడగల మీదకి ఎక్కి మిక్కిలి నేర్పుతో నాట్యం చేశాడు. ఆ సమయంలో ఆ పాము పడగలు, కెంపులు మొదలైన రత్నాలు పొదిగిన విశాలమైన నాట్య మండపంలాగా ప్రకాశించాయి. యమునా నదిలోని పెద్ద పెద్ద కెరటాల చప్పుళ్ళు ఆ నాట్యానికి సహకారం అందించే మధ్యల చప్పళ్ళలాగా ఉన్నాయి. ఆ బృందావనంలో తిరిగే తుమ్మిదల యొక్క జుంకారం వీందుల విందుగా పక్కనున్న గాయకులు అందించే సహకార గానంలా ఉంది. ఆ నదిలోని రాజహంసలు, బెగ్గురు పక్షులు చేసే శ్రావ్యమైన ధ్వనులు తాళాల నోతల వలె ఉన్నాయి. ఆ రమణీయ సన్నివేశాన్ని ఆకాశంలో ఉన్న దేవతలు, గంధర్వులు సభలో ఆకాశం సుఖంగా కూర్చొని నాట్యం చూస్తున్న ప్రేక్షకుల వలె చూశారట. అద్భుతంగా తన కడుపులో లోకాన్ని దాచుకున్న గోపాలకృష్ణుడుగా ఆ విష్ణువు రాక్షస సంహారం చేయడం కోసం భూమి మీద అవతరించాడు. అతడు కాళీయుని పడగలను రంగస్థలంగా చేసుకుని తరగని దర్పంతో నాట్యం చేశాడు. ఆడాడు, పాడాడు, ఉత్సాహంతో కేకలు వేశాడు, కేరింతలు కొట్టాడు. అతని అడుగుల తాకిడికి కాళీయుని తల ప్రాణం తోకగొచ్చినట్టయింది. సిద్ధులు, సాధ్యులు, చారుణులు, గంధర్వులు, దేవతలు, మునులు, మున్నగవారి భార్యలు సంతోషం కలిగించేలా పిల్లనుగురు ఊదుతూ నాట్యం చేస్తున్న శ్రీకృష్ణుని మీద
పూర్ణవాన్లు కురిపించారు. అదే విషయాన్ని మనకి నారాయణ భట్టు గారు చెప్తున్నారు. అధిరుహ్య తతః పణిరాజఫణాన్ నృతే భవతా మృదుపాదరుచ కలసింజిత నూపుర మంజు మిలత్ కర కంకణ సంకుల సంపణితం. అధిరుహ్య దాని మీద ఎక్కేసి దాని తతః పణిరాజ పణాన్ ఆ పణిరాజు యొక్క ఆ పాము యొక్క ఆ పడగల మీద ఎక్కి కూర్చొని నృతే నృత్యం చేస్తున్నాడు. భవతా మృదు పాదరుచ స్వామిని ఎలా చేస్తున్నావు? నీ మృదువైన పద్మం లాంటి పాదాలతో, నీ కాంతితో మెరిసిపోయే నీ పాదాలతో నాట్యం చేస్తున్నావు. అది ఎలా ఉంది? కలసింజిత నూపుర మంజు మిలత్ ఎలా ఉంది? ఆ యొక్క చేతి కంకణాలు ఉన్నాయట, కంకణాలకి మూగలు ఉన్నాయట, కాళ్ళకి అందరు ఉన్నాయట, వాటికి మూగలు ఉన్నాయట. ఆ పైన ఆభరణాలు వేసుకుంటా ఆభరణాలు అన్ని శబ్దం చేస్తున్నాయట. ఆయన ఎగురుతుంటే అవన్నీ ఇక్కడ శబ్దం చేస్తున్నాయి. మేల కంకణ చేతిలో కొంటే కంకణాలు గల్ గల్ అని మోగుతున్నాయి, కాళ్ళు అందరు గల్ గల్ మోగుతున్నాయి, వేసుకున్న ఆభరణాలు గల్ గల్ అని మోగుతున్నాయి. ఒక పక్క వేణు వాయిస్తున్నాడు. అటువంటి మోతతో మోగుతుండగా నువ్వు ఎంత మధురంగా మధురమైన ఆ పాదాలు వేసేది తాళాలకు అనుగుణంగా వేస్తున్న నృత్యంతో అద్భుతంగా ఉన్నావయ్యా ఆ కాళీని పడగల మీద అని చెప్పి చెప్తున్నారు నారాయణ భట్టు. అద్భుతంగా దృశ్యం చూపించాడు ఆయన. అంటే పైనుంచి ఆయన అలంకారాలు వేసుకున్నట్టు అలంకారాలని శబ్దం చేస్తున్నట్టుగా, అన్నిటికీ మువ్వలు ఉన్నట్టుగా మువ్వలు శబ్దం చేస్తున్నట్టుగా దృశ్యం చూపిస్తున్నారు. ఆ పడగల మీద నాట్యం చేస్తున్నారు. అనేక పడగల మీద ఒకదాని మీద ఒకదాని యొక్క అడుగులు వేసుకుంటూ నృత్యం చేస్తున్నారని చెప్పి చూపిస్తున్నారు, దృశ్యం చూపిస్తున్నారు ఆయన. కాబట్టి ఈ విధంగా నీకు అనుగుణంగా చుట్టూ ఉండే నీ ఆభరణాలు కూడా శృతి కలిపి శబ్దం చేస్తున్నాయని చెప్పి మోగుతున్నాయని చెప్పి వర్ణించేశారు. జహృషు పశుపాస్తు తుషుర్మునయో వవృషు కుసుమాని సురేంద్రగణా త్వయి నృత్యతి మారుత గేహపతే పరిపాయి సమాం త్వమందాతగతాగదాత్. సో జహృషు ఆనందించేశారు, ఆనంద పారవశంలో మునిగిపోయారు. అప్పటిదాకా వాళ్ళు విలపిస్తూ నువ్వు లేకపోతే ఇంక మాకు జీవితం లేదు, మేమెందుకు బతకాలి అనుకున్నటువంటి ఆ పశుపాలంతా వాడంతా ఆనంద పారవస్యంలో కృష్ణ పరమాత్మకు జై జై అంటూ కేకలు పెడుతూ చప్పట్లు కొడుతూ వాళ్ళు ఎగురుతూ బయట ఆ నది ఒడ్డున విహరిస్తున్నారు. ఇంకా పశుపాస్తు త్రిశూర్మునయో ఆ మునులంతా స్తోత్రం చేశారు. ఆహాహా ఏమి నాట్యం అయ్యా, కాళీని పడగల మీద నృత్యం అయ్యా, ఏం అద్భుతం ఇది అని చెప్పి వాళ్ళు స్తోత్రం చేశారు. వవృషు కుసుమాని సురేంద్రగణాహ ఆకాశం నిలబడి దేవతలంతా పుష్పవృషి కురిపించారట, పుష్పవానలు కురిపించారట. త్వయి నృత్యతి మారుతగేహపతే ఓ స్వామి ఏ విధంగా చేసావయ్యా నృత్యం, ఏమి అద్భుతం ఇది, ఆహా ఏమి ఆశ్చర్యం ఇది, ఏమి భాగ్యం. ఆ పశుబాలులందరూ ఎంత దర్శిస్తున్నారు, ఎంత విలిపించారో నీకోసం. ఒక్కసారిగా ఉత్సాహం తెచ్చుకొని వాళ్ళంతా ఆనంద పారవశంలో మునిపోయారు కదయా, ఆహాహా ఏం భాగ్యం వాళ్ళందరిది. అటువంటి భాగ్యాన్ని కలిగించావు కదా ఆ దేవతలకి, మునులకి, ఆ పశుపాలకి అందరికి కలిగించావు కదా స్వామి. మారుతగేహపతే ఓ గురువాయూరప్ప, ఓ వాయుపుర పట్టణవాసి, పరిపాహి నన్ను కూడా రక్షించవయ్యా. మాం త్వం త్వమదాంతగదాత్ నా యొక్క అంతులేని ఈ రోగాన్ని, అది అంతు లేకుండా ఉంది ఆయన రోగం, ఈ రోగాన్ని నుంచి నన్ను కూడా బయటపడే. అంతమందికి ఆనందం కలిగించావే, ఎవరికి? గోపాలకు ఆనందం కలిగించావు, గోవులకు ఆనందం కలిగించావు, ఋషులకు ఆనందం కలిగించావు, మునులకు ఆనందం కలిగించావు, దేవతకు ఆనందం కలిగించావు కదయ్యా. వాళ్ళందరూ మురిసిపోయారు నీ నాట్య దృశ్యాన్ని చూసి. వాళ్ళు ఎంతో పరితాపం చెంది నీకోసం అంత విలపించారు పైన. నీకు ఒక్క నిమిషం నువ్వు కదలకపోతే తట్టుకోలేపారు వాళ్ళు. అటువంటి వాళ్ళకే ఇచ్చావే. వాళ్ళు అంతులేని బాధ ఒక నిమిషం పడితేనే వాళ్ళకు మోక్షం, అంత ఆనందం కలిగించావు. మరి నాకు అంతులేని రోగంతో నేను అవస్థపడుతున్నానే, మరి నా రోగాన్ని ఎప్పుడు తొలగిస్తావు మహానుభావ, నన్ను కూడా రక్షించవయ్యా అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు నారాయణ భట్టు గారు. అద్భుతంగా చేశారు. అంటే మనకు దృశ్యం చూపించేశారు. భాగవతంలో చెప్పిన దాన్ని 10 శ్లోకాల్లో ఇంత కుదించి ఇంత అద్భుతంగా దృశ్య కావ్యంగా చూపించడం చాలా కవిత్వంలోని గొప్పతనం. అది కూడా తోటక వృత్తంలో చాలా బాగా రచించారు ఈ యొక్క దశకాన్ని. ఇందులో మన కాళీయుని యొక్క
ఆయన మీద నాట్యం చేసేంత వరకు చెప్పారు. ఇంకా తర్వాత దశకం కూడా ఇది దాంతో పూర్తి చేస్తారు ఈ కాళీ మర్దనం అనే అంశాన్ని నారాయణ భట్ గారు. అంటే 3 దశకాల్లో వర్ణించారు, పాపం చాలా బాగా వర్ణించారు. ఇది ఈరోజు మనం 55 దశకాన్ని పూర్తి చేసుకున్నాం. మనందరికీ ఆ గురువాయూరప్ప అనుగ్రహం కలగాలని కోరుకుంటూ సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గో